హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూగ మనసులో 8వ భాగాన్ని వినీతం. ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి వర్ష కిరణ్ కూడా వచ్చేసి ఉంటారు. అప్పటికే ముఖమంతా వెలిగిపోతూ సంతోషంగా ఉన్న కార్తీక్ మొహం చూసి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ స్పందనను కూడా చూస్తుంది వర్ష. స్పందన మాత్రం ఎప్పటిలానే ఉంది. వర్ష అయోమయం ముఖం వేసుకొని ఆలోచిస్తుంటే ఎందుకలా ఉందో అర్థం కాక ఏంటి అని సైగ చేస్తాడు కిరణ్. కార్తీక్ని చూడమని విషయం ఏంటో అడుగు అన్నట్టు సైగ చేస్తుంది. కార్తీ, ఏమైందిరా? చాలా రోజుల తర్వాత నీ ముఖంలో సంతోషం కనిపిస్తుంది అన్నాడు కిరణ్. అదేం లేదురా, స్పందన మొదట ఇక్కడే ఉంటానంది. ఇందాకే చెప్పింది హైదరాబాద్కి వెళ్ళిపోదామని. అందుకే చాలా సంతోషంగా అనిపించింది అంతే అని ల్యాప్టాప్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి మళ్ళా వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. కిరణ్, వర్ష ఇద్దరు ముఖాలు చూసుకొని కళ్ళెగరేసుకొని నవ్వుకున్నారు. స్పందన బాబుని బెడ్రూమ్లో ఆడిస్తుంటే ఇక్కడ అందరూ కూర్చున్నాం కదా, వాడి ఆటలు మేము చూస్తాం అని వాడిని తనని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడుతుంది వర్ష. అలా అలా మాటలు కలుపుతూ ఆఫీస్లో అంతసేపు నువ్వేం చేశావన్నయ్య అని కార్తీని అడుగుతుంది. లలిత్తో బయట వెయిట్ చేశానులే అన్నాడు కార్తీ. బయట అంతసేపు ఉన్నావంటే చాలామంది నీ చుట్టే తిరుగుండాలే. వర్ష వైపు కార్తీ చూసి అందరూ నీలా ఉండరుగా వర్ష అని నవ్వి మళ్ళా సీరియస్గా పనిచేసుకుంటున్నాడు. కార్తీ మాటలకు ఉడుక్కుంటూ అబ్బా నాలా ఉండరా, సరేలే, నాలాంటిది ఎవరో వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేసేవాడివి హా అన్నది. కార్తీ వర్క్లో చాలా డీప్గా మునిగిపోయి ఏముంది, నేను ఆల్రెడీ ఎంగేజ్డ్ అని చెప్పేవాడిని. స్పందనకి కార్తీ సమాధానం ఏదో చెప్పలేని ఇబ్బందిగా అనిపించి అక్కడి నుంచి లేచి వెళ్ళి కిచెన్లో పాల సీసా కడుగుతూ ఉంది. స్పందన అలా ముఖం చిన్నగా వేసుకుని వెళ్ళడం చూసిన వర్ష, కిరణ్ ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నట్టు నటించి వర్ష ఇంకా మాటలు పొడిగిస్తూ ఎవరితో అని అడిగితే ఏం చెప్పేవాడివి కార్తీ? కార్తీ చాలా ఏకాగ్రతతో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటూ హా స్పా అని ఆపేసి ఒక్కసారిగా తలెత్తి వీళ్ళను చూసి తన గుండెల్లో నుండి రక్తం బాడీ అంతా చాలా స్పీడ్గా పంప్ అవుతున్నట్టు ఫీల్ అయి ల్యాప్టాప్ అలా వదిలేసి స్పీడ్గా హాల్లోకి ఆనుకుని ఉన్న బాల్కనీలోకి వెళ్ళాడు. కార్తీ అన్న మొదటి మాట విని ఇద్దరూ ఆపుకోలేనంత సంతోషంగా ముఖాలు చూసుకున్నారు వర్ష, కిరణ్. నువ్వు మామూలు దానివి కాదు తల్లి అని వర్షకి ఒక నమస్కారం చేసి కార్తీ దగ్గరికి వెళ్ళడానికి లెగిచాడు కిరణ్. నాయనా, ఏదో దేవుడు వాళ్ళకి ముడివేసే పనిలో పని. నన్ను ఒక పాత్రని చేస్తే నువ్వు అది జరగకుండా చేసే పనిలో పాత్ర తీసుకుంటున్నావా? అదేంటి వర్ష అలా అన్నావు? వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడి వాడికి తెలియజేసేలా చేస్తుంటే ఇప్పటి వరకు బాగా మాట్లాడేలేవు, కానీ ఇంకా ఇప్పుడు మాట్లాడకూడదు. అన్నకి తన మనసు తెలిసింది. తనని ఆలోచించుకొని నువ్వు పడుకో అని బాబుని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. కార్తీక్కి తను ఏమి సమాధానం ఇవ్వబోయాడో అర్థమై మనసంతా చెప్పలేని హాయిగా అనిపిస్తుంది. స్పందనాన్ని చూసినప్పటి నుండి తను ఎలా ఫీల్ అయ్యాడో చూసుకుంటుంటే తనకు తెలియకుండా ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టాడని అర్థమవుతుంది. ఇది అని చెప్పలేని ఫీలింగ్తో మనసు దూది పింజలా తేలిపోతుంటే స్పందనాన్ని చూడాలనిపించి ఆమె కోసం చూస్తూ కిచెన్లోకి వచ్చాడు. స్పందన లలిత్ బట్టలు వాషింగ్ మిషన్లో పెడుతూ కార్తీని చూసి మీ బట్టలు ఏమైనా వాష్కి వేయాలా? బాబువి అయ్యాక నేను వేస్తాను, ఇటు పెట్టి వెళ్ళండి అని తన ధోరణిలో తను చెప్పుకుపోతుంది. కార్తీ అక్కడే ఉన్న తలుపుకి ఆనుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. స్పందన మాటలు ఏవీ చెవిలోకి వెళ్ళడం లేదు. అలసిపోయిన ముఖం కూడా ఎంతో ముద్దుగా అనిపించి తన దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. కార్తీ వదలండి అని విడిపించుకోవడానికి చూసి కార్తీ ఇంకా గట్టిగా పట్టుకోవడంతో కోపంగా చెంప మీద ఒకటిచ్చుకుంటుంది. దెబ్బకి మైండ్ బ్లాక్ అయి బుగ్గ మీద చేయి పెట్టుకుని నిద్రలో లేచినట్టు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. తను ఇందాక ఎక్కడున్నాడో అక్కడి నించొని ఉన్నాడు. ఓ, ఇదంతా ఊహించుకున్నానా? ఊహలోనే కొట్టిందంటే నిజంగా చేస్తే చంపేస్తుంది. చంపేసినా తప్పులేదులే. నాకు ఇష్టమని ఆమె ఇష్టం తెలుసుకోకుండా అలా చేయొచ్చా అని ఇంకా అలా నిల్చుని ఉన్నాడు. వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెనక్కి తిరిగి తను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా అక్కడే నించుని చెంప మీద చేయి వేసుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న కార్తీని చూసి గాలేమైనా తగిలిందా ఏంటి అలా చూస్తున్నారు అనుకుని కార్తీ ఏమైంది, బానే ఉన్నారా అని కొంచెం కంగారుగా అడుగుతుంది. హా అని తల తిప్పుతున్నాడు కార్తీ. కార్తీని అలా చూసి ఇదంతా ఇందాక ఆఫీస్లో తిరిగిన ఎఫెక్ట్, చిన్న బాబుకి పెద్ద బాబుకి దిష్టి తగిలి ఉంటుంది అని వర్షాని బాబుని తీసుకుని వంటింట్లోకి రమ్మని పిలిచి తను రాగానే బాబుని తీసుకుని కార్తీ చేతికిచ్చి ఒక దగ్గర నిలబడమని చెబుతుంది. కార్తీ ఎంతో బుద్ధిమంతుల్లా తను చెప్పేది చేస్తుంటే చూస్తున్న వర్ష అమ్మ వదిన అన్నయ్యని ఇప్పటి నుండే కంట్రోల్ చేస్తున్నావుగా అని నవ్వుకుంటూ ఇద్దరిని చూస్తూ నిల్చుకుంది. స్పందన ఉప్పు చేతిలోకి తీసుకొని కార్తీక్కి బాబుకి కలిపి దిష్టి తీసి చేతులు కడుక్కొని వచ్చి బాబుని తీసుకుని మీరు ఎందుకో తేడాగా ఉన్నారు, నిద్ర సరిగా లేక అయి ఉంటుంది, వెళ్ళి ఈ రోజుకి ఇంకా వర్క్ ఆపేసి పడుకోండి ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు పడుకున్నా ఈ గుండె బరువుతో నిద్ర పట్టదులే అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు కార్తీ. బెడ్ మీద పడుకొని కళ్ళు తెరుచుకొని ఎటో చూస్తూ తనలోనే తాను నవ్వుకుంటున్న కార్తీని చూసి సక్సెస్ అని వర్షాకి మెసేజ్ పెట్టి పడుకుంటాడు కిరణ్. ఆ మెసేజ్ చూసుకొని మా అన్నయ్య లాంటి మంచివాడి పక్కన ఆ శూర్పణఖ లాంటి హనీని కనీసం ఊహించుకోలేను అని అనుకుని తన స్నేహితురాలు హనీ గురించి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. అది చేసిన పనులు పెద్దమ్మకి చేస్తే నన్నే తిట్టి ఇంకెవరితోనైనా చెబితే ఊరుకునేది లేదని పంపించేసింది. అంతేకాని అందులో నిజ నిజాలు తెలుసుకోలేదు. అన్నయ్య ఇప్పుడు తనే స్పందనని చేసుకుంటారని చెబితే పెద్దమ్మ ఒప్పుకుంటుంది. ఆ హరిణి పీడ వీళ్ళకి వదిలిపోతుంది. దేవుడా, మా పెద్దమ్మ మనసుకి కూడా స్పందన చేరువయ్యేలా చూడు అని దేవుడికి నమస్కారం చేసుకుని హ్యాపీగా నిద్రపోయింది. స్పందన కూడా నన్ను ఇష్టపడుతుందా, అది ఎలా తెలుసుకోవడం అని చాలా రకాలుగా ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని నా మీద ఉన్న అభిప్రాయం అడిగితే ఒకవేళ తనకి అలాంటి ఉద్దేశం లేకపోతే మాతో ఉండడానికి ఇబ్బంది పడుతుంది. తొందరపడి తనని ఇబ్బంది పెట్టకూడదు. నిదానంగా నేనే తనని గమనిస్తూ ఆమె మనసు తెలుసుకొని అప్పుడు నా మనసు ఆమె ముందు ఉంచాలని నిర్ణయించుకున్నాడు. స్పందన్ని చూడాలనిపిస్తుంటే కార్తీ, ఇది నువ్వేనా? ఒక్కరోజుకే ఇంతలా వికెట్ డౌన్ అయితే ఎలారా? మన మేడం మనకి ఎప్పుడు అవునంటుందో అప్పటి వరకు కంట్రోల్లో ఉండరా? తొందరపడి తనకిష్టం లేకుండా తన్ని బాధ పెట్టేటు ఏమీ చేయకరా అని తనకు తానే సమాధానం పరుచుకొని ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు. రాత్రి చాలా ఆలస్యంగా పడుకోవడం వల్ల ఎప్పటిలా పొద్దున్నే లేవలేకపోతాడు కార్తీ. టైం అప్పటికే 7 గంటలు చూపిస్తుంది. కిచెన్లో శబ్దాలు వినిపిస్తుంటే స్పందన అక్కడ ఉందేమో అని అటువైపు వెళ్ళాడు. అక్కడ వర్ష కాఫీ కలుపుతూ, శుభోదయం అన్నయ్య, బాగా నిద్రపోయినట్టున్నావు అని తన కోసం కలిపిన కాఫీ కార్తీక్ ఇస్తుంది. అని ఇబ్బందిగా నవ్వి, బెడ్రూమ్లో ఉందా, అక్కడికి వెళ్తే బాగోదు అని మనసులో కొనుక్కొని బాల్కనీలోకి వెళ్ళి బయట నడుస్తున్న మనుషుల్ని, చుట్టుపక్కలున్న మొక్కల్ని చూస్తూ తాగుతాడు. లోపల సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న కిరణ్ పక్కకొచ్చి కూర్చుని తను కూడా చూస్తూ కూర్చున్నాడు. ఇన్సూరెన్స్ పనులు ఈరోజు అయిపోతాయరా? కుదిరితే నైట్కి లేదా రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. కొన్ని రోజులు చూసి తర్వాత ఫ్లాట్ గురించి ఆలోచిద్దాం అని కార్తీతో అంటాడు కిరణ్. అలాగే, ఫ్లైట్ టికెట్లు దొరికితే నైట్ లేట్ అయినా వెళ్ళిపోదాం. ఆ పని చూడు కిరణ్ అన్నాడు కార్తీ. అలానే ఇంకో 10 నిమిషాలు చూసి ఇంకా మనసుని ఊరుకోబెట్టుకోలేక, వర్ష, బాబు లేగలేదా ఇంకా అని అడిగాడు వర్షాని. ఎప్పుడో లేచాడన్నయ్య. ఇందాకే నువ్వు లేచే ముందు ఎవరో బామ్మగారిని కలిసొస్తానని బాబుని తనతో తీసుకెళ్ళింది స్పందన. సరే, నేను అలా వెళ్ళి నడిచొస్తాను. ఎందుకో చిరాగ్గా ఉంది. ఫ్రెష్ ఎయిర్లో తిరిగితే మైండ్ సెట్ అవుతుంది అని సోఫాలో నుండి లెగుస్తాడు. ఫ్రెష్ ఎయిర్తో సెట్ అవుతావా లేక దేవీ దర్శనంతో సెట్ అవుతావా అన్నది వర్ష. కార్తీ సీరియస్గా వర్షాన్ని చూసి తన దగ్గరికి వచ్చి చెవి గట్టిగా మెలితిప్పుతాడు. అన్నయ్య వదులు, నొప్పి. అంత నొప్పి ఉన్నదానివి నోరు అదుపులో పెట్టుకో, మాట్లాడొచ్చుగా. నా అన్నే కదా అని సరదా చేశాను, వదిలే ప్లీజ్ రా. నీ చెల్లిని నువ్వు నాకే మస్కా కొడుతుంటే చూస్తూ ఎలా ఉంటాను? నీకేమైనా హెల్ప్ కావాలంటే చేసేది నేనే కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వర్ష క్యూట్గా పెట్టిన ముఖం చూసి చెవి వదిలి తల మీద ఒక ముటిక్కాయ వేసి, రాక్షసి, నీ దగ్గర ఏమీ దాచలేం అని నవ్వుకుంటూ బయటికెళ్ళాడు కార్తీ. స్పందన లలిత్ని ప్రాంలో తీసుకుని బామ్మగారి కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఆవిడకి హైదరాబాద్ వెళ్తున్నట్టు చెబుతుంది. ఆవిడ స్పందన తన మాటలు అర్థం చేసుకుని వెళ్ళడానికి నిర్ణయించుకుందని తెలిసి చాలా సంతోషంగా స్పందనకి వాళ్ళ దగ్గర ఎలా మసులుకోవాలో, బాబుని ఎలా చూసుకోవాలో తన ధోరణిలో తాను చెప్పుకుపోతుంది. ఆవిడ చెప్పే మాటలు ఎంతో శ్రద్ధగా వింటూ తలోపుతూ కూర్చున్న స్పందనని దూరం నుండి చూస్తూ వాళ్ళ వైపు నడుస్తూ వస్తున్నాడు కార్తీ. ఆవిడ కార్తీక్ రావడం చూసి, అబ్బాయి వస్తున్నాడు, మీకోసమే అనుకుంటా అని స్పందనతో అని, నీ నెంబర్ నా ఫోన్లో సేవ్ చేయమ్మా, ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు కాల్ చేయండి అని చెబుతుంది. అలాగే బామ్మ అని నెంబర్ ఆవిడ ఫోన్లో సేవ్ చేసి తనకి మిస్డ్ కాల్ చేసుకుని సేవ్ చేసుకుంటుంది. కార్తీ వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రామ్ నుండి లలిత్ని తీసి ఎత్తుకుంటాడు. స్పందన, ఉంటాం బామ్మ అని ఆవిడికి చెప్పి, వాకింగ్కి వచ్చారా కార్తీక్ అని అడుగుతుంది. కాదు, దర్శనం కోసం వచ్చాలే కానీ వెళ్దామా అన్నాడు కార్తీ. బాబుని చూడ్డానికి వచ్చి ఇంత బిల్డప్ అవసరమా అని మనసులో అనుకుంటూ, మీరు దర్శించుకోవాల్సింది హైదరాబాద్లో, ఇక్కడ కాదులేండి. నేను ఎవరిని దర్శించుకోవాలనుకున్నానో నీకు బాగా తెలిసినట్టుందే అన్నాడు. నాకే కాదు మీ వాళ్ళందరికీ తెలుసు అన్నది స్పందన. ఏం తెలుసు? రాత్రి కూడా తేడాగా ఉన్నారు, పొద్దున్నే మొదల కొంపదీసి బెంగ వల్ల కాదు కదా అన్నది స్పందన. మట్టి బుర్రది, నేను అన్నదేంటి, తిను మాట్లాడేదేంటి?
నేనేం పాపం చేశానని ఇంత బంకమన్ను ఉన్నదాన్ని నాకు తగిలించావు? దీనికి అర్థమయ్యేలా నా ప్రేమను ఎలా తెలియజేయాలి? హౌ హౌ అని లోపల గొనుక్కుంటున్నాడు. ఏంటి మాట్లాడరు అంటే నిజంగానే బెంగ పెట్టుకున్నారా ఏంటి మీ హనీ మీద అన్నది స్పందన. హనీ పేరు వినగానే కార్తీక్ చిరాగ్గా అనిపించి, నేనెందుకు తనని తలుచుకుంటాను, బుర్రవాడు అన్నాడు. మీరే వాడండి, మీ కాబోయే భార్యని కాకుండా ఇంకా ఎవరిని తలుచుకుంటారు అన్నది స్పందన. కరెక్టే, నా కాబోయే భార్యనే తలుచుకున్నాను, చూసుకుంటున్నాను. ఏంటి చూసుకుంటున్నారా? ఎక్కడా? ఫోన్లోనా? నా కళ్ళ ముందు పెట్టుకొని మరీ చూసుకుంటున్నా. చాలా అని కొంచెం గట్టిగా చెప్పాడు. బాగా చూసుకుందరు ఇంటికెళ్ళాక, ఇంక పదండి అని కదిలింది స్పందన. ఇంట్లోకి వస్తున్న కార్తీని చూసి, కిరణ్ నైటు 10 గంటలకి ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయిరా, బుక్ చేయమంటావా అని అడిగాడు. కార్తీ స్పందన వైపు చూస్తే స్పందన తనకు ఓకే అన్నట్టు తలూపుతుంది. ఓకేరా, బుక్ చేయి అని చెప్పి వర్షతో స్పందనకి హెల్ప్ చేయి సర్దుకోవడానికి అని చెప్తాడు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో మునిగిపోతారు. నిన్న అక్కడికి వెళ్ళారుగా, ఏమంటుందో మా చెల్లి, ఎప్పుడు పెట్టుకుందామంది అని లక్ష్మి గారు ఇచ్చే కాఫీ అందుకుంటూ అడిగాడు కేశవ్. అప్పుడే నిద్రలేచి నిద్ర ముఖంతో నాకు కాఫీ అని అక్కడే సోఫాలో చతికిల పడింది హనీ. ఇంత వయసు వచ్చినా అన్ని పనులు చెయ్యాలి, ఎప్పుడు నేర్చుకుంటుందో అని సనుక్కుంటూ హనీ కూడా ఒక కప్ ఇచ్చి తను ఒక పక్క కూర్చుంటుంది. ఏంటే ఏం మాట్లాడవు? ఏం మాట్లాడాలి? కూతురు గురించి కూడా పట్టించుకోకుండా ఎంతసేపు మీ ఆటలేనా? రాత్రి చెయ్యి బాగా తిరిగింది, అందుకే ఆలస్యమైందిలే. అసలు విషయం చెప్పు, కోపం తెప్పించకుండా అని గొంతు పెంచాడు కేశవ్. అంటే ఏం చెప్పాలి? వాళ్ళు కోలుకునే వరకు పెళ్లి మాట ఎత్తద్దంది. ఆగలేకపోతే మన సంబంధం చూసుకుంటే పెళ్ళికయ్యే ఖర్చు ముష్టి పడేస్తానంది. చాలా ఆవిడ చెప్పింది విని, అదేంటి వాళ్ళు కోమాల నుండి వచ్చే వరకు ఎలా ఎదురు చూస్తాం? అసలు వస్తారో రారో తెలీదు. అనుకున్న సంబంధం అయిన వాళ్ళం మన గురించి ఆలోచించమని అడగలేదా? మీరు అభిన్ అన్న మాటలు ఆవిడ బాగా మనసులో పెట్టుకుంది. ఏం మాట్లాడినా మనకే ఎదురుస్తుంది. ఇంకా ఏం చెప్పను, ప్రస్తుతానికి కొన్ని రోజులు వదిన సర్దుకునే వరకు మనం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. తర్వాత మీ ఇష్టం అని ఖాళీ అయిన కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. ఆయనకి ఏమనాలో తెలియక ఏం చేద్దాం అని కూతుర్ని అడిగాడు. నా నాన్న నేను మా ప్రెసిడెంట్ కొడుకుని లైన్లో పెట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర ఏముంది, మనలానే అప్పులు తప్ప అని బావ వాళ్ళని ఎవరిని చేసుకున్నా మహారాణిలా బ్రతికేయచ్చని ఇక్కడికి తీసుకుని వచ్చి పడేశావు. ఇప్పుడు నా ముఖం చూస్తే నేనేం చెప్పను? ఇదంతా నీ వల్ల కదా. అదేంటి హనీ బంగారం, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని నీ తండ్రి ఆశపడ్డం తప్ప మీ అత్తని ఎక్కడ వంచాలో నేను ఆలోచిస్తా. మీ బావ గురించి నువ్వు ఆలోచించు అని కూతురికి నూరు పోసి తన చేతులు దురద తీర్చుకోవడానికి, రాత్రి గిట్టుబాటైన డబ్బులు వదిలించుకోవడానికి పేకాటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ లతా గారికి ఫోన్ చేసి రాత్రికి బయలుదేరి వస్తున్నట్టు ఇంటికి వచ్చేసరికి తన రూమ్ అని ఎలా సర్ది ఉంచాలో చెప్పి తన దగ్గర ఇంటి తాళం చోవి ఉందని, మీరు పడుకోండి, మా కోసం ఎదురు చూడొద్దని చెప్తాడు. అక్కడ వాళ్ళు అనుకున్న పనులు ముగించుకొని అందరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు. మనం వెళ్ళేసరికి 11:30 అవుతుందేమోరా. ఆ టైంలో క్యాబ్ ఓకేనా, లేక సాయిని కార్ తీసుకురమ్మని చెప్పనా? కార్తీ, నా కార్ అక్కడ పార్కింగ్ లాట్లో పెట్టొచ్చాను లేరా, అది తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. వీళ్ళ సంభాషణ వింటున్న స్పందన, ఓ ఆ రోజు అందుకేనా మమ్మల్ని దింపేసి హడావిడిగా వెళ్ళారు? నేను ఇంకా హనీకి ఇచ్చి పంపేశారనుకున్నానే. నేను ఏది మాట్లాడినా నీకు హనీ బాగా గుర్తొస్తుంది అనుకుంటా. నేను కనీసం గుర్తు తెచ్చుకుంటున్నా, మీరు ఏకంగా బెంగే పెట్టుకుంటున్నారుగా. ఎందుకు గుర్తు తెచ్చుకోవు? ఎప్పుడు చూసినా ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయి పక్కన వాళ్ళని పట్టించుకోవుగా. ఎక్కడా పట్టించుకోలేదు. చిన్న నువ్వు చెప్పరా, ఆ రోజు గేటు దగ్గర మీ పక్క చైర్స్ ఖాళీ లేవని మీ వెనక రోజులో నేను కూర్చుంటే నువ్వైనా చూసి నీ బోసి నవ్వులతో పలకరించావు కానీ మీ పిన్ని కనీసం చూసిందా? సరే, అక్కడ వెనకాల కూర్చున్నా, చూసుకోలేదనుకో. ఫ్లైట్లో నీ పక్కనే వచ్చి కూర్చున్నా, నువ్వు నాతో ఆడుకున్నావు కూడా. అప్పుడు అంతే, నువ్వు చెప్పే వరకు కనీసం చూడలేదు. నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు చూసినా ఏం ఆలోచిస్తుందో అంతలా మీ పిన్ని? మీరు మాతో వస్తున్నారని ఒక్క మాట చెప్పారా? మాటలు తక్కువ, సాధింపులు ఎక్కువ మీకు. అసలుకి ఇక్కడ ఏం జరుగుతుంది వర్ష? మాట్లాడేది మన కార్తీనేనా? వీళ్ళకి మనం ఉన్నామని గుర్తుందా అని వర్ష ఫోన్కి మెసేజ్ పెట్టాడు కిరణ్. ప్రేమలో ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళు కనపడలే అని రిప్లై పెట్టింది. కిరణ్ మెసేజ్ అంతే అంటావా అన్నాడు. నేను ప్రేమ మీద గ్రాడ్యుయేషన్ చేశా కదా అన్నది వర్ష. మీ అన్నకి నీకు బాగా వెటకారమే. లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఏదో కథలు చదివి సినిమాలు చూసిన తెలివితో చెప్తుంటే నువ్వు నీ బోడి మెసేజ్లు ఆపితే నేను వాళ్ళని ఫాలో అవ్వాలి.
స్పందన మాటలు గుర్తు తెచ్చుకుంటూ, వదినా, నువ్వు హనీ విషయంలో జలసి ఫీల్ అవుతున్నావు. అది నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది. నీకు అర్థమయ్యేలా చేసి మిమ్మల్ని కలిపేస్తా అని తనలో తాను నవ్వుకుంటున్న వర్ష ముఖానికి టప్పని చెంపదెబ్బ కొట్టినట్టు పడింది లలిత్ చెయ్యి. వాడి బోసు నవ్వులు నవ్వుతుంటే, ఓ తప్పైపోయింది మాస్టారు, మనం కలిపేద్దాం అనకుండా నేనన్నాననే, సారీ అని వాడిని ముద్దు పెట్టుకుంటూ నవ్వుకుంటుంది. ఇదంతా ముందు సీట్లో కూర్చొని అద్దంలో చూస్తున్న కిరణ్, ఇది పెద్ద తేడా, ఎవరు లేనంటే దీనికే కనెక్ట్ అయ్యానేంటి అని తల కొట్టుకుంటున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.